ఈ సినిమా చూడడం కంటే వినటానికి బాగుంటుంది. సో స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ చేస్తే రఘు కనిపిస్తాడు. రాజస్థాన్ దగ్గర ఎడారి ప్రాంతంలో రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. అక్కడ ట్రైన్ వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఎవరైనా మనుషులు వస్తున్నారా లేదని చూసి గ్రీన్ కలర్ జెండా ఊపడమే రఘు చేసే పని. అక్కడ కట్ చేస్తే ట్రైన్ అయితే వస్తుంది. రఘు జెండా ఊపుతాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. అక్కడ కట్ చేస్తే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రఘు నడుస్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి అయితే పడిపోయినట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని తన ప్లేస్ కి అయితే తీసుకెళ్తాడు కాపాడదామని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మెలకు వచ్చి చూసేసరికి రఘు ఎదురుగా ఉంటాడు. దానితో హీరోయిన్ భయపడి లేచి నిల్చుందని ట్రై చేస్తే కాళ్ళకి దెబ్బలుండడం వల్ల నిలబడలేకపోతుంది. దానితో రఘు మీరు రెస్ట్ తీసుకోండి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వెళ్ళిపోతాను అంటుంది. మొత్తానికి హీరోయిన్ రఘుని చూసి భయపడుతుందని రఘు అర్థం చేసుకొని టీ ఇచ్చి మంచిగా మాట్లాడని ప్రయత్నిస్తాడు. కానీ హీరోయిన్ టీ తాగుతుంది కానీ తనతో మంచిగా మాట్లాడినా సరే తనైతే వెళ్ళిపోతానని చెప్పి హడావుడి చేసి అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది అనమాట. సో మళ్ళీ రఘు యాజ్ యూజువల్ గా వెళ్ళి హీరోయిన్ ని తీసుకుని ఇంట్లో అయితే పెడతాడు. మొత్తానికి నైట్ అయిపోవడంతో హీరోయిన్ పడుకోవడానికి భయపడుతూ ఉంటుంది. కానీ రఘు అర్థం చేసుకుంటాడు తన చూసి భయపడుతుందని. హీరోయిన్ రూమ్ లో ఉంచి అతనైతే బయటకు వచ్చి పడుకుంటాడు. మార్నింగ్ అయ్యేసరికి రఘు మంచోడని నమ్మకం వచ్చి హీరోయిన్ రఘుతో మాట్లాడుతుంది. అసలు హీరోయిన్ ఇక్కడ ఎలా వచ్చిందన్న విషయాన్ని అయితే రఘుకు చెప్పడం మొదలు పెడుతుంది. తన పేరు చైతాలి అని, తను ఒక సైకియాట్రిస్ట్ అని స్టోరీ మొదలు పెడుతుంది. తన దగ్గరికి ఒక పేషెంట్ తన వైఫ్ చనిపోవడంతో డిప్రెషన్ తో వచ్చాడని, తనని ట్రీట్ చేసే క్రమంలో తనతో లవ్ లో పడి తనైతే పెళ్లి చేసుకున్నాడని, ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా ఆ ఒక పేషెంట్ ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పినా సరే హీరోయిన్ ఇంట్లో వాళ్ళ మాటను కూడా ఎదిరించి తన హస్బెండ్ అయితే పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లైన కొన్ని రోజులకే తనకు విషయం తెలుస్తుంది తను ఒక డ్రగ్ ఎడిక్ట్ అని, తను ఇంకా మారలేదని, తనలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా హీరోయిన్ ని కొట్టడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే ఒక విషయం అర్థమవుతుంది, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ ని అతనే చంపేశాడని తెలుస్తుంది. సో అదే విధంగా నన్ను చంపేస్తాడు కాబట్టి నేను అక్కడి నుంచి తప్పించుకుందామని ఈ ట్రైన్ లోంచి దూకేశాను అని చెప్పి హీరోయిన్ అయితే రఘుకు చెప్తుంది. దాంతో రఘు కూడా ఫీల్ అవుతాడు పెద్ద సైకోలా ఉన్నాడే అని. మొత్తానికి ఇప్పుడైతే ఆ భయం లేదు కదా అని చెప్పి హీరోయిన్ కి ధైర్యాన్ని ఇస్తాడు. సో రఘు ఇక్కడ ఎలా ఉన్నాడు అని చెప్పి కూడా హీరోయిన్ అడుగుతుంది. దాంతో రఘు 5-10 సంవత్సరాలుగా ఇక్కడే బతుకుతున్నానని, ఒక్కడే ఇక్కడ ఉన్నానని చెప్తాడు. తనకు ఫ్యామిలీ ఎవరు లేరని, తన మదర్ ఉండేది కానీ చనిపోయిందని చెప్తాడు. ఈ టాపిక్ అంతా అయిపోయేసరికి నీ కాలికి దెబ్బ తగిలింది కదా, నేను మందు తీస్తాను, ఈ లోపు నువ్వైతే స్నానంకు వెళ్ళు, నేను వాటర్ పెట్టానని చెప్పి హీరోయిన్ కి అయితే చెప్పి పంపిస్తాడు. హీరోయిన్ స్నానానికి వెళ్ళేసరికి రఘు చూద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఈలోగా హీరోయిన్ తనకి డ్రెస్ కావాలని రఘుని అడుగుతుంది. రఘు తన డ్రెస్ తీసుకొచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. చైతలి కూడా ఆ డ్రెస్ వేసుకుంటుంది. మొత్తానికి రూమ్ లోకి వచ్చాక నీ వీప్ పైన గాయాలేంటి అని అడుగుతాడు. దాంతో చైతలి నా హస్బెండ్ సైకోగాడు నన్ను విపరీతంగా కొట్టేవాడని, నా ఒంటి నిండా గాయాలు చేశాడని చెప్తుంది చైతలి. రఘు ఇక పైన నీకు అలాంటి బాధలు లేవులే, ఒకవేళ నీ హస్బెండ్ ఇక్కడికి వచ్చినా సరే నేను వాడిని చంపేస్తాను అని చెప్పి తనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఈలోగా ఇంకో ట్రైన్ అయితే వస్తుందని కాల్ వస్తుంది. సో అక్కడికి వెళ్తాడు రఘు. సరే కదా, ఇల్లు బాగా డస్టీగా ఉంది కదా అని చైతలి రూమ్ మొత్తాన్ని క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే తనకి ఒక బాక్స్ లో న్యూస్ పేపర్స్ కట్టింగ్స్ కనిపిస్తాయి. అలాగే రఘు అని ఐడి కార్డు కూడా కనిపిస్తుంది. ఇప్పుడే అర్థమవుతుంది ఇక్కడ రఘు అని వేరే అతని ఫోటో ఉంది అని. దాంతో హీరోయిన్ కంగారు పడుతుంది. సో అసలు రఘు హీరో కాదని తనకు అర్థమైపోతుంది. ఈలోగా రఘు వచ్చేస్తాడు. రఘుని చూసి హీరోయిన్ భయం లేకుండా తన మనసులో ఉన్న విషయం అడిగేస్తుంది. నువ్వు రఘు కాదు కదా, నీ పేరేంటి అని. సరే ఎలాగో నిజం తెలిసిపోయింది కదా అని రఘు ఓపెన్ అయిపోతాడు. తను ఒక లవ్ ఫెయిల్యూర్ అని, రఘు వాళ్ళ ఫోర్స్ చేయడంతో తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. తనకి 2 పిల్లలు కూడా ఉంటారు అని చెప్తాడు. కానీ రఘు వైఫ్ కి ఒక బావ ఉన్నాడని, తనతో క్లోజ్ గా ఉండటం వల్ల రఘుకి చాలా కోపం వస్తూ ఉండేదని రఘు చెప్తాడు. అయితే 2 పిల్లలు పుట్టారు కదా, ఇక చాలు ఆపరేషన్ చేసుకోమని వైఫ్ అడగడంతో రఘు వైఫ్ దానికి ఒప్పుకోలేదు. దాంతో రఘు నేనే ఆపరేషన్ చేయించుకుంటా అని హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడే డాక్టర్ చెప్తాడు నీకు పిల్లలు పుట్టరు, ఇంకా ఆపరేషన్ ఎందుకు అని. దానితో బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అప్పటికే రూమ్ లో రఘు వైఫ్ వాళ్ళ బావతో క్లోజ్ గా ఉండడం చూసి రఘుకి విపరీతంగా కోపం వచ్చి వాళ్ళిద్దరిని అలాగే ఆ పిల్లల్ని అందరినీ చంపేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. అలా పారిపోతూ చివరికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రఘు అన్న పరిచయం అయ్యాడు. అన్న చాలా మంచివాడు, కానీ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల తను చనిపోయాడు తప్పితే నేనైతే రఘు అన్నని ఏమీ చేయలేదు అని చెప్పి హీరోయిన్ చెప్తాడు. నేను అన్న పోయాక అన్న ఐడెంటిటీతోనే ఇక్కడే బతికేస్తున్నాను, బయటకు వెళ్ళడానికి భయం వేసి అని చెప్పి. ఇదంతా విన్నాక చైతలి కూడా సరే అయింది ఇకపైన మనం హ్యాపీగా ఉండాలి, మన ఇద్దరు జీవితాలు ఒకటేలా ఉన్నాయి అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకొని సరే ఇక్కడ నుంచి హ్యాపీగా ఉందాం అనుకుంటారు. ఇంతలో డ్రింకింగ్ వాటర్ అయిపోయాయని గుర్తొస్తుంది. సో డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే రఘు నేను వెళ్ళి తీసుకొస్తానంటాడు. కానీ చైతలి మాత్రం నువ్వు ఇక్కడే ఉండు, నేనే వాటర్ తీసుకొస్తా అని చెప్పి చైతలి వెళ్ళిపోతుంది. ఈలోగా రఘు మాత్రం
మాత్రమే ఇంట్లో ఉంటాడు. అక్కడ ఎవరో కనిపిస్తూ ఉంటారు. ఎవరా అని వెళ్ళి చూస్తే అక్కడ చైతాలి వాళ్ళ హస్బెండ్ అయితే కనిపిస్తాడు. రఘుని ఆపి అడుగుతాడు, నీకు ఇక్కడ ఎవరైనా ఒక మనిషి కనిపించారా దెబ్బలతో అని. దానికి రఘు నాకు ఎవరు కనిపించలేదు అంటాడు. కానీ మళ్ళీ రఘుని చైతన్య వాళ్ళ హస్బెండ్ అడగడంతో రఘుకు కోపం వచ్చి నాకు ఎవరు కనిపించలేదని చెప్తున్నా అని చెప్పి కొట్టడానికి వెళ్తాడు. దాంతో ఇద్దరు కూడా విపరీతంగా కొట్టుకుంటారు. మొత్తానికి విషయం అర్థమైన తర్వాత చైతాలి హస్బెండ్ రఘుకి నిజంగానే చైతాలి ఎక్కడుందో తెలీదు అనుకుని సరే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే అని చెప్పేసి అంటాడు. దాంతో రఘు కూడా ఏమీ లేదన్నట్టుగా వదిలేస్తాడు. రఘు తన రూమ్ లోకి వెళ్ళిన వెంటనే చైతాని హస్బెండ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. నాకు కొద్దిగా వాటర్ ఇస్తావా అని. సరే వాటర్ ఇవ్వడానికి రఘు వెళ్ళేటప్పటికే అక్కడ హీరోయిన్ డ్రెస్ అయితే కనిపిస్తుంది. దాంతో వెంటనే చైతాలి హస్బెండ్ కోపం వచ్చి రఘుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో రఘు వెంటనే అక్కడ ఉన్న రాడ్ తీసుకొని చైతాలి హస్బెండ్ వాళ్ళ కాళ్ళు పైన కొట్టేస్తాడు. దాంతో చేసేది లేక సైలెంట్ అయిపోతాడు. ఇక విషయం మొత్తం అర్థం చేసుకొని హీరోయిన్ పేరు చైతాలి కాదు అని శిఖ అని చెప్తాడు. శిఖ ఒక సైకో అని, తనని ట్రీట్ చేసే డాక్టర్ ని నేనే అని చెప్పి ఇప్పుడు వచ్చిన అతను చెప్తాడు. దాంతో రఘు షాక్ అయిపోతాడు. ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కాదు. యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే చైతాలి ఇందాక రఘుకి చెప్పిందో స్టోరీ, అదే స్టోరీ ఆపోజిట్ లో చెప్తాడు ఇప్పుడు వచ్చిన అతను. హీరోయిన్ ని ఒక పేషెంట్ అని, తను ట్రీట్ చేసే అతన్ని నేనని, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని ఆపోజిట్ లో చెప్తాడు. దాంతో ఏది నిజం ఏది అబద్ధం అని నమ్మలేక రఘు అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ పేరు శిఖానే కదా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ వెంటనే కంగారు పడి నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, నా పేరు చైతాలి, శిఖ అనేది నా హస్బెండ్ చంపేశాడు కదా మొదటి వైఫ్, తన పేరే శిఖ అని చెప్పి చెప్తుంది. దాంతో మళ్ళీ కన్ఫ్యూజన్ గురవుతాడు రఘు. దాంతో చైతాలి కూడా ఫీల్ అయ్యి నువ్వు ఎలాగో నన్ను నమ్మట్లేదు కదా, వాడు ఎలాగో నన్ను చంపేస్తాడు, నేను వాడితోనే వెళ్ళిపోతాను, కానీ నీకు ప్రూవ్ చేస్తాను చూడు నేనే చైతాలినని అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తారు. చైతాలిని చూసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వెళ్ళేటప్పుడు నా హ్యాపీనెస్ కోసం ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి రఘుకి అయితే కొంత డబ్బు ఇస్తాడు. దాంతో రఘు ఇలా అంటాడు, నిజంగా నా హ్యాపీనెస్ కోసం మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా, మీరు డబ్బులు ఇవ్వకండి, నేను హ్యాపీగా ఉండాలంటే తను నాతో పాటు వదిలేసి వెళ్ళండి, మీకు కానీ ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము కలిసి బతుకుతాం అని చెప్పి చెప్తాడు. దాంతో చైతాలి హస్బెండ్ ఏదో మాట్లాడదామని ట్రై చేసే లోపే వెనక నుంచి చైతాలి అయితే రాడ్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ తల మీద కొట్టి పడేస్తుంది. దాంతో వెంటనే రఘు సారీ చెప్తాడు హీరోయిన్ కి, నువ్వు ఒకవేళ కొట్టకపోయి ఉంటే నేనే అతన్ని కొట్టి చంపేసేవాడిని అని చెప్పి చెప్తాడు. మొత్తానికి ఇద్దరు ఇలా మాట్లాడుతుండగానే రఘు వెంటనే తన దగ్గర ఎలాగో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చైతాలి హస్బెండ్ వాళ్ళ పర్స్ తీసుకుని దానిలోంచి డబ్బులు అయితే తీస్తూ ఉంటాడు. ఈలోగా తనకి ఒక ప్రిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రిస్క్రిప్షన్ పైన పేరు క్లియర్ గా శిఖ 29 అని కనిపిస్తుంది. దాంతో మళ్ళీ రఘుకి అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది శిఖానా లేక చైతాలినా అని. సో వెనక్కి తిరిగి మళ్ళీ హీరోయిన్ అయితే అడుగుతాడు, నువ్వు శిఖానా లేక చైతాలినా అని. దాంతో తను వెంటనే నా పేరు శిఖ అని చెప్పి పక్కనే ఉన్న చెక్కతో రఘుని అయితే కొడుతుంది. అక్కడ సీన్ కట్ అవుతుంది. వెంటనే మళ్ళీ యాజ్ యూజువల్ గా డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు రఘు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఒక 2 శవాలను అయితే పుడిచిపెట్టుంటాడు. శవంకి ఒకటి చొప్పున 2 మొక్కలు కూడా నాటుతాడు. ఆ శవాలు ఎవరివో కాదు, శిఖ అండ్ వాళ్ళ హస్బెండ్ వి. వాళ్ళిద్దరిని చంపేయడంతో వాళ్ళిద్దరిని పాతి పెట్టేస్తాడు. ఇప్పుడే మనకి ఒక సీన్ అయితే ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. అక్కడ మ్యాటర్ ఏంటంటే నిజానికి రఘుకి అసలు పెళ్లే కాదు, తను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ బావని పెళ్లి చేసుకుని 2 పిల్లల కంటే కుళ్ళుతో కోపంతో తట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అక్కడి నుంచి అయితే పారిపోయి ఇక్కడికి వచ్చాడు. అదే విధంగా అతను రఘుని కూడా చంపేశాడు. ఇలా ఎంతమందిని అయితే చంపాడో వాళ్ళందరికీ సంబంధించిన కాయిన్స్ అయితే బ్యాడ్జ్ లాగా తన డ్రెస్ కి అయితే తగిలించుకుంటూ ఉంటాడు. ఈ సీన్ చూపించిన తర్వాత సినిమా అయితే కట్ అయింది. ఓవరాల్ స్టోరీ మనకి కాస్త కోస్త వినడానికి ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు, కానీ చూడటానికి అయితే వెరీ బోరింగ్ గా ఉండిద్ది. వెరీ మినిమల్ బ్యాక్గ్రౌండ్, వెరీ స్లో నరేషన్ అనమాట. మాక్సిమం సినిమా చూడడానికి అయితే ట్రై చేయగలని చెప్తాను. ఓవరాల్ గా మీకు వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.